ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కూటమి ప్రభుత్వం విచ్ఛిన్నం చేసి అభివృద్ధిని అడ్డుకోవడం వైసీపీ ప్రధాన లక్ష్యం. వైసీపీ కుట్రలను తిప్పికొట్టాలి. కార్యకర్తలకు శిక్షణా తరగతులలో ఉద్ఘాటించిన ఎమ్మెల్యే. రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష. పలు అంశాలపై చర్చించిన ముఖ్యమంత్రి. నైట్ శానిటేషన్ తో ఇబ్బందులు పడుతున్న మున్సిపల్ కార్మికులు దృష్టి సారించాలని అధికారులను కోరుతున్న సిబ్బంది. శ్రీ వినాయక ట్రస్ట్ ఆధ్వర్యంలో సింగ్ కళ్యాణ మండపంలో 2 రోజుల పాటు హనుమాన్ చాలీసా పారాయణం, జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించిన మహిళలు. నాదెండ్ల మండలంలోని బుక్కాపురంలో 13 లక్షల రూపాయలతో అదనపు స్కూల్ గదుల నిర్మాణానికి భూమి పూజ. పాల్గొన్న ఎమ్మెల్యే. కొనసాగుతున్న దస్తావేజులేకరుల నిరసన ధర్నా, ప్రభుత్వ వ్యతిరేక విధానాలను రద్దు చేయాలని డిమాండ్. కూటమి ఐక్యతను విచ్ఛిన్నం చేసి రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుని తన విధ్వంస రాజకీయాలతో ప్రజల్ని దోచుకోవాలన్నదే జగన్ లక్ష్యమని గొడ్డలిపాటి విష ప్రచారాలను సమర్థవంతంగా తిప్పికొట్టి స్థానిక ఎన్నికల్లో మరోసారి తిరుగులేని ప్రజా విజయాన్ని సొంతం చేసుకోవాలని టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు టీడీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన టీడీపీ యూనిట్ ఇన్ఛార్జీల శిక్షణ తరగతిలో మాట్లాడారు. తొలుత ఇన్ఛార్జీలను పరిచయం చేసుకున్న ప్రతిపాటి వారిని పేరు పేరున పలకరించారు. అనంతరం కూటమి పట్ల ఐక్యత, దానివల్ల రాష్ట్రానికి ప్రజలకు కలిగే ప్రయోజనాలను వారికి వివరించారు. స్థానిక ఎన్నికల్లో కూటమి పట్ల విజయంతో ఏపీకి ఎనలేని ప్రయోజనాలు చేకూరుతాయన్నారు. పార్టీ శ్రేణులు ఎలాంటి అసమ్మతి, అసంతృప్తికి తావు లేకుండా రాష్ట్రాన్ని ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని పనిచేయాలన్న ప్రతిపాటి విధ్వంసాన్ని నమ్ముకుని విద్వేషాన్ని రెచ్చగొట్టినందుకే ప్రజలు వైసీపీకి బుద్ధి చెప్పారనే వాస్తవాన్ని శ్రేణులు గ్రహించాలన్నారు. జగన్ మాదిరి అధికారం కోసం గొడ్డలని, ఫ్యాక్షన్ రాజకీయాల్ని, కక్ష సాధింపుల్ని నమ్ముకుంటే వైసీపీకి కూటమికి తేడా ఏముంటుందని ప్రతిపాటి ప్రజలు 5 ఏళ్లు జగన్ సాగించిన అరాచకాలను ఎలా చెప్పెట్టారో గ్రహించాలన్నారు. జగన్ ప్రజలకు, రాష్ట్రానికి చేసిన నష్టాన్ని పూడ్చడానికి, భావితరాలకు ఉజ్వల భవిష్యత్తు అందించడానికి మన నాయకుడు రేయింబవలు శ్రమిస్తున్నారని అన్నారు. యువనేత లోకేష్ సమర్థత, వినూత్న ఆలోచనలు రాష్ట్రాన్ని పెట్టుబడులకు స్వర్గధామంగా మార్చాయన్నారు. ఇతర రాష్ట్రాలు అసూయపడేలా లోకేష్ పెట్టుబడుల ఆకర్షణలో మిసైల్ కంటే వేగంగా దూసుకెళ్తున్నారనే వాస్తవాన్ని పార్టీ శ్రేణులు గ్రహించాలన్నారు. నిబద్ధత, నిజాయితీ, నిష్పక్షపాతంతో నిజమైన రాజకీయ నాయకుడిగా ప్రజల మనలో పొందుతున్న అధినేత చంద్రబాబు నాయుడిని ప్రతి కార్యకర్త ఆదర్శంగా తీసుకోవాలని ప్రతిపాటి సూచించారు. త్వరలో జరిగే స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీలతో టీడీపీ శ్రేణులు గతంలో కంటే మెరుగ్గా సమన్వయం చేసుకోవాలని, 3 పార్టీల ఐక్యతతో ప్రజలు అందించే విజయమే వైసీపీ విష ప్రచారానికి అసలైన విరుగుడని ప్రతిపాటి అభిప్రాయపడ్డారు. 3 పార్టీల మధ్య అగ్గిరాజేసి ఆ మంటల్లో చలి కాచుకోవడానికి జగన్ రోజుకో కొత్త కుట్రకు తెరలేపుతున్నారని ప్రతిపాటి చెప్పారు. చంద్రబాబు నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం ఎప్పటికప్పుడు సమర్థవంతంగా వైసీపీ కుట్రను తిప్పికొట్టడం వల్లే ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారన్నారు. పెట్టుబడిదారుల్ని తన్నితరమేసిన జగన్ సొంత రాష్ట్రాన్ని నాశనం చేసి పొరుగు రాష్ట్రంలో బాగు చేశారని, దానికి ప్రత్యక్ష ఉదాహరణ అమర్ రాజా సంస్థ అని ప్రతిపాటి తెలిపారు. అమర్ రాజా సంస్థ టీడీపీ ఎంపీదన్న ఒకే ఒక కారణంతో జగన్ దాన్ని రాష్ట్రం నుంచి తరిమేసి దాదాపు 5,000 మందికి ఉపాధి లేకుండా చేశారన్నారు. జగన్ దుర్మార్గాలు కల్లారా చూసిన ప్రజలు ఎప్పటికీ వైసీపీ మాయలో పడరని, నిరంతరం అభివృద్ధి, పారదర్శకత, సంక్షేమంతో ప్రజలు కూటమి పార్టీలను గుండెల్లో పెట్టుకుంటారని ప్రతిపాటి పేర్కొన్నారు. చిలుకలూరుపేట పట్టణానికి చెందిన కంచర్ల సుబ్బారావు ఇటీవల కన్నుమూయడం పట్ల మాజీ మంత్రి చిలుకలూరుపేట శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఆయన సుబ్బయ్య తోటలోని మృతుడి స్వగృహానికి చేరుకుని కంచర్ల సుబ్బారావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఈ క్లిష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని ఓదార్పునిచ్చారు. కంచర్ల సుబ్బారావు ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకుని మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు ఆకాంక్షించారు. గణపవరం బ్రాంచ్ లో నిర్వహించిన బ్యాంక్ ఆఫ్ బరోడా 119వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి చిలుకలూరుపేట శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముందుగా బ్యాంక్ ఆఫ్ బరోడా వ్యవస్థాపకుల చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బ్యాంకు సేవలను కొనియాడుతూ మాట్లాడిన ఆయన ఎన్నో సంవత్సరాలుగా ఖాతాదారుల విశ్వాసాన్ని పొందుతూ రైతులు, వ్యాపారులు, సామాన్య ప్రజలకు అవసరమైన రుణాలు అందించడంతో పాటు
వివిధ బ్యాంకింగ్ సేవలను సమర్థవంతంగా అందిస్తూ ప్రజల అభివృద్ధికి తోడ్పడుతున్న బ్యాంక్ ఆఫ్ బరోడా యాజమాన్యాన్ని అభినందించారు. ప్రజలకు నాణ్యమైన సేవలు అందిస్తూ సామాజిక ఆర్థిక అభివృద్ధిలో బ్యాంకులు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్న ప్రతిపాటి పుల్లారావు బ్యాంక్ అధికారులు సిబ్బంది సేవలను ప్రశంసిస్తూ వారిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ అధికారులు సిబ్బంది ఖాతాదారులు ప్రజాప్రతినిధులు స్థానిక నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న పీపీపీ విధానంలో తమ ఉపాధికి ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేస్తూ పేటలో దస్తావేజు లేఖర్లు స్టాంపు వెండర్లు పెండౌన్ నిరసన చేపట్టారు. ఈ మేరకు తమ వృత్తిని కాపాడాలని కోరుతూ ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావును కలిసి వినతి పత్రం అందజేశారు. వారి సమస్యలను సావధానంగా విన్న ఎమ్మెల్యే ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి అందరికీ న్యాయం జరిగేలా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. చిలకలూరుపేట తమ జీవనోపాధిని దెబ్బతీసేలా ఉన్న రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటును వెంటనే నిలిపివేయాలని కోరుతూ దస్తావేజు లేఖర్లు ప్రతినిధులు ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తమకు ఎదురవుతున్న ఇబ్బందులను ఆయనకు వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్సీ దస్తావేజు లేఖర్ల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారికి న్యాయం జరిగేలా తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. చిలకలూరుపేటలోని అసిస్ట్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్కు చెందిన కేఎన్ఏ సంస్థ సహకారంతో సుబానినగర్లోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 150 మంది విద్యార్థులకు ఉచితంగా నోట్ పుస్తకాలు మరియు స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన విద్యా సామగ్రిని అందించడం ద్వారా వారి విద్యాభ్యాసానికి ప్రోత్సాహం కల్పించడం తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. సమాజంలోని దాతలు స్వచ్ఛంద సంస్థలు విద్యాభివృద్ధికి చేయూతనందిస్తే మరింత మంది విద్యార్థులు లబ్ధి పొందగలరని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్ట్ సంస్థ అధినేత డాక్టర్ జె రంగారావు, కేఎన్ఏ సంస్థ ప్రతినిధులు ఆస్మా, భవానీ, రీటా, నిఖిత, అసిస్ట్ అసోసియేట్ డైరెక్టర్లు ఏ విష్ణుప్రియ, కోఆర్డినేటర్లు రేవతి, అమెరున్, విద్యార్థుల తల్లిదండ్రులు, మేలుకొల్ప సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కార్యక్రమం అనంతరం విద్యార్థులు అందించిన సహాయానికి నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. నాదెండ్ల మండల పరిధిలోని గణపవరం పరిసర ప్రాంతాల్లో ఒక గుర్తు తెలియని మృతదేహం లభ్యమవడం స్థానికంగా కలకలం రేపింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పరిశీలించారు. మృతుడు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, అసలు మరణానికి గల కారణాలు ఏంటన్న విషయాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. రాష్ట్రంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ప్రైవేటీకిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రభుత్వ సేవలను మరింత వేగవంతంగా, పారదర్శకంగా, ప్రజలకు సులభంగా అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమని, దీన్ని ప్రైవేటీకరణగా భావించడం సరికాదన్నారు. డాక్యుమెంట్ రైటర్ల ఉపాధికి ఎలాంటి భంగం కలగకుండా ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని, వారి భవిష్యత్తుకు భరోసా కల్పించే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మంగళవారం అమరావతిలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో పలు శాఖల అధికారులతో ముఖ్యమంత్రి సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ఆధునీకరణ, రిజిస్ట్రేషన్ సేవల సరళీకరణ, ప్రజలకు వేగవంతమైన సేవల అందుబాటులో వంటి అంశాలపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా కొందరు కావాలనే ప్రజలను తప్పుదోవ పట్టించేలా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ప్రైవేటీకరణపై దుష్ప్రచారం చేస్తున్నారని, అలాంటి అసత్య ప్రచారంలో ప్రజలు నమ్మవద్దని సీఎం సూచించారు. డాక్యుమెంట్ రైటర్ల ప్రభుత్వ సేవా వ్యవస్థలో కీలక భాగస్వాములను పేర్కొన్న చంద్రబాబు వారి ఉపాధి అవకాశాలు దెబ్బతినకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని తెలిపారు. సాంకేతిక మార్పులకు అనుగుణంగా వారికి అవసరమైన శిక్షణ, ప్రత్యామ్నాయ అవకాశాలు కల్పిస్తూ వారి జీవనోపాధికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక దీపం 2.0 పథకం అమలుపై కూడా సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ పథకం కింద అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వం నిర్ణయించిన తేదీలోనే నగదు జమ కావాలని అధికారులను ఆదేశించారు. నిధుల విడుదలలో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని, లబ్ధిదారులు ఇబ్బందులు పడకుండా సంబంధిత శాఖల సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమల్లో పారదర్శకత, జవాబుదారీతనం, సాంకేతికత వినియోగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం అధికారులకు సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి శాఖ ప్రజా కేంద్రీకరణగా పనిచేసేలా చర్యలు కొనసాగించాలని తెలిపారు. ఈ సమావేశంలో సంబంధిత శాఖల ఉన్నతాధికారులు, ఆర్టీజీఎస్ అధికారులు తదితరులు పాల్గొని పలు అంశాలపై ముఖ్యమంత్రికి వివరాలు అందించారు. చిలకలూరుపేట మండలం పసుమర్రు గ్రామంలోని జ్యోతిరత్న నగర్కు చెందిన జూపిడి చలమయ్య, సత్యం వేదం దంపతుల కుమారుడు అజయ్ బాబు సాహితీ వివాహ వేడుకలు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామ పెద్దల సమక్షంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ కౌన్సిలర్ జాలాది సుబ్బారావు నూతన వధువులను ఆశీర్వదించి వారికి మంగళసూత్రాన్ని బహుకరించారు. అనంతరం దంపతులు ఆనందం, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో నిండి సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పుల్లగుర దానయ్య, సుదర్శనం, యేసురత్నం, గ్రామ పెద్దలు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు మరియు పలువురు స్థానిక ప్రముఖులు పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు. చిలకలూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని 1వ డివిజన్లో అధికారుల తీరు ఊరు నిద్రపోయాక ఉప్పెన వచ్చినట్లు అన్న చందంగా మారింది. పట్టణ పరిశుభ్రత పేరుతో హడావిడిగా మొదలుపెట్టి నైట్ శానిటేషన్ ఇప్పుడు కార్మికుల పాలిట ప్రాణసకటంగా, వ్యాపారుల పాలిట తలనొప్పిగా మారుతుంది. ఎలాంటి ముందస్తు ప్రణాళిక, సరైన భద్రతా చర్యలు లేకుండా అధికారులు తీసుకుంటున్న ఈ ఏకపక్ష నిర్ణయాలపై సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి.
రాత్రి వేళ పారిశుద్ధ పనులు చేయాలన్న ఉద్దేశం మంచిదే కావచ్చు, కానీ ఆచరణలో అది అబాసు పాలవుతుంది. డివిజన్ 1 పరిధిలోని వ్యాపారులు తమ దుకాణాలు మూసివేయక ముందే మున్సిపల్ సిబ్బంది ఊడ్చడం మొదలు పెడుతున్నారు. దీనివల్ల వ్యాపారులకు, వినియోగదారులకు తీవ్ర అసౌకర్యం కలుగుతుంది. పోనీ ఊడ్చిన చెత్తను వెంటనే తరలిస్తున్నారా అంటే అది లేదు. రాత్రి ఊడ్చిన చెత్తను అలాగే దుకాణం ముందు కుప్పలుగా పోసి వదిలేస్తున్నారు. ఏ కారణం చేతనైనా మరుసటి రోజు ఉదయం చెత్త ట్రాక్టర్ రావడం కొంచెం లేట్ అయితే ఆ చెత్త కాస్త దాదాపు 24 గంటల పాటు దుకాణం ముందే ఉండిపోయి దుర్గంధం వెదజల్లుతుంది. ప్రజా పనులకు సంబంధించి ఏ కొత్త విధానం తీసుకోవాలన్నా చట్టబద్ధమైన ప్రక్రియ ఉంటుంది. నైట్ శానిటేషన్ లాంటి సున్నితమైన పనులు ప్రారంభించే ముందు మున్సిపల్ కౌన్సిలింగ్ తీర్మానం చేసి ఆమోదం పొందాలి. ఒకవేళ కౌన్సిలింగ్ అందుబాటులో లేని పక్షంలో జిల్లా కలెక్టర్ లేదా సంబంధిత ఉన్నతాధికారుల నుండి స్పష్టమైన అనుమతులు తీసుకోవాలి. కానీ చిలకలూరుపేట డివిజన్ 1లో ఏ నిబంధనలను పక్కన పెట్టి స్థానిక అధికారులు మౌఖిక ఆదేశాలతో పనులు చేస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. నైట్ శానిటేషన్ అనేది కత్తి మీద సాము లాంటిది. కార్మికుల భద్రత పట్ల ఇసుమంత నిర్లక్ష్యం వహించినా వారి ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది. ఈ సందర్భంగా గతంలో జరిగిన 2 తీవ్రమైన సంఘటనలు మున్సిపల్ అధికారులు, పాలకులు గుర్తు చేసుకోవాలి. గతంలో పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో రాత్రిపూట పారిశుద్ధ పనులు చేస్తున్న సమయంలో మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన ఒక గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఓ పారిశుద్ధ కార్మికుడు అక్కడికక్కడే రక్తపు మడుగులో ప్రాణాలు వదిలాడు. ఆ కుటుంబం దిక్కులేందైంది. ఆ నెత్తిటి మరకలు ఇంకా ఆరకముందే ఇక్కడ హడావిడి ఎందుకు? చిలకలూరుపేట పట్టణ నడిబొడ్డున ఉన్న గడియార స్తంభం సెంటర్లో గతంలో నైట్ శానిటేషన్ జరుగుతున్న సమయంలో జరిగిన అమానుష ఘటన మర్చిపోతారా? అర్ధరాత్రి వేళ విధి నిర్వహణలో ఉన్న ఓ మహిళా పారిశుద్ధ కార్మికురాల వద్దకు మద్య మత్తులో తూగుతున్న కొందరు అకాతాయిలు వచ్చి అసభ్యంగా ప్రవర్తించారు. ఆమెతో అసభ్య పదజాలంతో దూషించారు. ఆ కష్ట సమయంలో అక్కడున్న మిగతా పారిశుద్ధ కార్మికులంతా ఏకమై ఆ తాగుబోతులపై తిరగబడి వారిని తరిమి కొట్టి ఆమెను కాపాడారు. భద్రత లేని కారణంగా అప్పట్లో కార్మికులంతా ఆందోళనకు దిగడంతో నైట్ శానిటేషన్ పనులు నిలిపివేయాల్సిన పరిస్థితి వచ్చింది. గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు సురక్షితమైన, నాణ్యమైన రవాణా సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పేరుతో ప్రత్యేక వాహనాలు అందుబాటులోకి తీసుకురానుంది. మాతా శిశు సంక్షేమానికి అత్యున్నత ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం ఈ సేవల ద్వారా ప్రసూతి సేవలను మరింత మెరుగుపరచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన క్యాంపు కార్యాలయంలో తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను పరిశీలించారు. వాహనాల రూపకల్పన, భద్రతా ప్రమాణాలు, గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువుల అవసరాలకు అనుగుణంగా కల్పించిన ప్రత్యేక సౌకర్యాలను క్షుణ్ణంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజలకు ప్రభుత్వ సేవలపై స్పష్టమైన అవగాహన కలిగేలా, సంక్షేమ కార్యక్రమాన్ని ప్రతిబింబించేలా రూపొందించిన వాహనాల బ్రాండింగ్ నమూనాలను ముఖ్యమంత్రి పరిశీలించి ఆమోదం తెలిపారు. సేవల వినియోగం సులభంగా ఉండేలా ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని కూడా అధికారులకు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 500 ప్రత్యేక ఎస్యూవీ, ఎంయూవీ వాహనాలను ఈ సేవల కోసం వినియోగించనున్నారు. వీటి ద్వారా ప్రతి సంవత్సరం సుమారు 2.75 లక్షల మంది గర్భిణీలు, బాలింతలు, నవజాత శిశువులు ప్రయోజనం పొందనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రసూతి సమయంలో ఆసుపత్రులకు సకాలంలో రవాణా కల్పించడం, డిశ్చార్జ్ అనంతరం తల్లి శిశువులను సురక్షితంగా ఇంటికి చేర్చడం వంటి సేవలను ఈ వాహనాల ద్వారా అందించనున్నారు. ఈ కార్యక్రమంలో వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి వీర్యపాండ్యన్, సంబంధిత శాఖ ఉన్నతాధికారులు, జాతీయ ఆరోగ్య మిషన్ NHM అధికారులు పాల్గొన్నారు. తల్లికి వందనం పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 22 నుంచి 24 తేదీలోగా విద్యార్థుల తల్లుల ఖాతాలో 13,000 చొప్పున డబ్బులు జమ చేయనుంది. అయితే ఇదే తదనుగా సైబర్ నేరగాళ్లు తల్లికి వందనం పేరుతో అనుమానాస్పద లింకులను ఫోన్లకు పంపించాల్సింది. ఈ లింకులపై క్లిక్ చేస్తే అకౌంట్లో డబ్బులను సైబర్ నేరగాళ్లు కొట్టేసే అవకాశం ఉంది. వీటిని క్లిక్ చేయవద్దని అధికారులు సూచిస్తున్నారు. ఏమైనా సమస్యలుంటే సచివాలయం లేదా స్కూళ్లలో సంప్రదించాలని సూచిస్తున్నారు. చిలకలూరుపేట పట్టణ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు కస్తూరి వెంకటేశ్వర్లు సతీమణి రాజలక్ష్మి ఇటీవల స్వర్గస్థులైన నేపథ్యంలో మాజీ మంత్రి చిలకలూరుపేట శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు వారి కుటుంబాన్ని పరామర్శించారు. పట్టణంలోని కస్తూరి వెంకటేశ్వర్ల స్వగృహానికి వెళ్లిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు రాజలక్ష్మి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వెంకటేశ్వర్లతో పాటు కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా రాజలక్ష్మి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఈ పరామర్శ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, బీజేపీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానికులు పాల్గొని రాజలక్ష్మికి ఘనంగా నివాళులర్పించారు. చిలకలూరుపేట పట్టణంలోని సుగాలిగాలికి చెందిన ఉపాధ్యాయుడు జరపల శ్రీను నాయక్ గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ నిన్న మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి చిలకలూరుపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు వారి స్వగృహానికి వెళ్లి శ్రీను నాయక్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. శ్రీను నాయక్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యాన్ని కుటుంబ సభ్యులకు ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఈ పరామర్శ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు, బంధువులు పాల్గొని దివంగత శ్రీను నాయక్ ఘనంగా నివాళులర్పించారు. నాదెండ్ల మండలం బొక్కాపురంలోని మండల పరిషత్ పాఠశాలకు 13 లక్షలతో 2 అదనపు గదుల నిర్మాణానికి మాజీ మంత్రి, ప్రస్తుత శాసనసభ్యులు శంకుస్థాపన చేశారు. బొక్కాపురంలోని దళితవాడలో చదువుకునే పిల్లలందరికీ నాణ్యమైన విద్యను అందించాలనే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సంకల్పంతో ఈ నిర్మాణ పనులు చేపట్టారు. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాబు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రాష్ట్రంలో విద్యా సంస్కరణ తీసుకొచ్చారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలు దీటుగా నాణ్యమైన విద్యను అందిస్తూ విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రుల్లో నమ్మకాన్ని పెంచుతున్నారు. స్టేట్ ర్యాంకులు సైతం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు దక్కుతున్నాయి.
డ్రెస్సులు, యూనిఫామ్ల నుంచి మధ్యాహ్న భోజనం మెనూ వరకు స్వయంగా లోకేష్ బాబు శ్రద్ధ వహించి ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన వాతావరణాన్ని కల్పిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వానికి ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాను ప్రజలు స్పష్టంగా గమనిస్తున్నారని ఆయన అన్నారు. గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని విమర్శించారు. ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధిని డైవర్ట్ చేసేందుకు అడ్డుకునేందుకు వైసీపీ కుట్రలు కుతంత్రాలు చేస్తుందని, ప్రజలు ఈ విషయ ప్రచారాన్ని నమ్మే పరిస్థితుల్లో లేరని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ బాబులు నిరంతరం శ్రమిస్తున్నారు. రాష్ట్రంలోని పిల్లలకు మెరుగైన భవిష్యత్తును అందించడమే లక్ష్యంగా విద్యాశాఖపై దృష్టి సారించారు. బుక్కాపురంలో 13 లక్షలతో శంకుస్థాపన చేయడమే కాకుండా త్వరలో మరో 10 లక్షల రూపాయలతో ఇంకో కార్యక్రమానికి కూడా శంకుస్థాపన చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇవన్నీ పనిచేసే ప్రభుత్వానికి నిదర్శనాలని ఆయన అన్నారు. అసెంబ్లీ ప్రభాతండి కాన్స్టిట్యూన్సీ చిలకలూరుపేట నుండి ప్రభాతండి మాకు అనుగ్రహించినటువంటి ప్రతిపాటి పుల్లారావు గారిని బట్టి పాదాలు పట్టుకుంటా ఉన్నాం. వారు నియోజకవర్గంలో చేసేటువంటి పనిపాట్లన్నింటిని బట్టి నీ దాసుని ఆరోగ్యం కొరకు ప్రార్థన చేసుకుంటా ఉన్నాం. స్కూల్ టీచర్ని కూడా రమ్మను. ఎరగనట్టుంటే నీ మీద రాలే. బుక్కాపురంలో మండల పరిషత్ పాఠశాలకి 13 లక్షల రూపాయలతోటి 2 గదులు నిర్మాణం చేసి బుక్కాపురంలోని యొక్క దళితవాడలో చదువుకునేటువంటి పిల్లలందరికీ నాణ్యమైనటువంటి విద్యుత్తును అందించాలనేటువంటి లోకేష్ బాబు గారి యొక్క సంకల్పం ఈరోజు 13 లక్షల రూపాయలతో శంకుస్థాపన చేయడం జరిగింది. ఏరికోరి విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు తీసుకున్నందువలన ఈ రాష్ట్రంలో విద్యా సంస్కరణను తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేటు పాఠశాలలకు దీటుగా నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నారనేటువంటి ఒక నమ్మకం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేటువంటి విద్యార్థుల తల్లిదండ్రులందరికీ ఒక నమ్మకం ఏర్పరచడమే కాకుండా విద్యార్థులకు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తున్నారు. స్టేట్ ర్యాంక్స్ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు అందుతున్నాయి. లోకేష్ బాబు గారి యొక్క దృష్టి పూర్తిగా విద్యాశాఖ మీద కేటాయించి భవిష్యత్తులో ఈ యొక్క చిన్నారులకు ఏదైతే ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తే మంచి భవిష్యత్తు ఏర్పడుతుందనేటువంటి ఒక ఆలోచనతో ఆయన ఏరికోరి విద్యాశాఖను తీసుకోవటం, దాని రిజల్ట్ని ఈరోజు రాష్ట్రంలో చూపెట్టడం జరుగుతూ పేరెంట్స్ మన్ననలు కూడా పొందడం జరుగుతూ ఉంది. ఆ విధంగా ఎప్పటికప్పుడు విద్యాశాఖలో సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చి డ్రెస్సు యూనిఫామ్ దగ్గర నుంచి మెనూ వరకు ఉండేటువంటి ఎన్విరాన్మెంట్, వాళ్ళకి కావాల్సిన దుప్పట్లు కావచ్చు, నైట్ డ్రెస్సులు కావచ్చు, ప్లేట్స్ కావచ్చు, అన్నీ కూడా స్వచ్ఛందంగా లోకేష్ బాబు చూసి ఒక క్వాలిటీ ప్రభుత్వ పాఠశాలలు అందుతున్నాయి అనేటువంటి ఒక నమ్మకాన్ని కలిగించడం జరిగింది. చంద్రబాబు గారి ప్రభుత్వంలో మార్పు స్పష్టంగా కనపడతా ఉంది. ఈరోజు కూటమి ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి తేడా కూడా స్పష్టంగా ఈరోజు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. జరుగుతున్న అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు, జగన్మోహన్ రెడ్డి అప్పులు అప్పచెప్పిపోయినా అన్నిటినీ అధిగమించి ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం, ఒక పక్క పెట్టుబడులు ఏ విధంగా చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు కష్టపడి తీసుకొస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా కష్టపడుతున్నారో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అందుకనే జగన్మోహన్ రెడ్డి అనేక రకాలుగా విష ప్రచారం చేసిన జరుగుతున్న అభివృద్ధిని డైవర్ట్ చేయాలనేటువంటి రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి వైసీపీ చేసిన ప్రజలు విశ్వసించడం లేదు ఆ పార్టీని, ఆ పార్టీ అధినేతలు. అందుకనే ఈరోజు చంద్రబాబు చేసేటువంటి అభివృద్ధి కావచ్చు, తీసుకొచ్చేటువంటి పెట్టుబడులు కావచ్చు, రాష్ట్రంలో ఉన్న పేరెంట్స్ అందరూ మా పిల్లలకి ఈ పెట్టుబడులన్నీ వస్తే మాకు ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది అనేటువంటి
ఒక నమ్మకం, విశ్వాసాన్ని వారిలో కలుగజేయటం జరిగింది. ఆ విధంగా ఈరోజు చిన్న విషయాన్ని కూడా పెద్దది చేసి విష ప్రచారం చేసేటువంటి వైసీపీ యొక్క కుట్రలు కుతంత్రాలు ప్రజలు గమనించారు. మీరు అభివృద్ధిని స్వాగతించకుండా అభివృద్ధిని అడ్డుకునేటువంటి కుట్ర, పెట్టుబడులు పెట్టేటువంటి వాడికి రాకుండా ఏ విధంగా మీరు ఫోన్లు చేస్తూ ఉన్నారు, లెటర్లు రాస్తూ ఉన్నారు, అడ్డుకుంటూ ఉన్నారు, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇటువంటి కుట్రలు కుతంత్రాలు చేసేటువంటి పార్టీ మాకొద్దు అనేటువంటి ఆలోచనలు ఈ రాష్ట్ర ప్రజలు ఉన్నారు. సోషల్ మీడియాను అడ్డం పెట్టుకోనో, మీ సొంత మీడియా ఛానల్ని అడ్డం పెట్టుకోనో విష ప్రచారం చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలు హర్షిస్తూ ఉన్నారు. దానిలో భాగమే ఈరోజు ఇక్కడ 13 లక్షల రూపాయలతోటి పాఠశాల గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశాం. మైదవల్లో 10 లక్షల రూపాయలతోటి శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. పనిచేసేటువంటి ప్రభుత్వానికి ఈ చిరునామాలుగా గుర్తు చేస్తూ ఉన్నాం. సమాజ సేవే నిజమైన సంపద అనే సందేశాన్ని చాటుతూ వైద్య రంగంలో 45 సంవత్సరాలుగా విశిష్ట సేవలు అందిస్తూ ప్రజల అభిమానాన్ని పొందిన సీనియర్ వైద్యులు డాక్టర్ గట్టా రంగారావు ఆధ్వర్యంలో ఓల్టేజ్ హోమ్ లో అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గట్టా రంగారావు తన కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని ఓల్టేజ్ హోమ్ లో నివసిస్తున్న వృద్ధులకు స్వయంగా ప్రేమతో భోజనాన్ని వడ్డించారు. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో ఆప్యాయంగా మాట్లాడి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వారికి ధైర్యాన్ని, ఆత్మీయతను అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ గట్టా రంగారావు మాట్లాడుతూ వృద్ధులకు గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యతని, వారికి ప్రేమ, ఆదరణ, ఆప్యాయత అందించడం సమాజ ధర్మమని పేర్కొన్నారు. పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు వంటి ప్రత్యేక సందర్భాల్లో వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తే సమాజానికి మంచి సందేశం వెళ్తుందన్నారు. 45 ఏళ్లుగా వైద్య సేవల ద్వారా వేలాది మంది ప్రాణాలను కాపాడిన డాక్టర్ గట్టా రంగారావు సేవా కార్యక్రమాల్లో ముందుండడం అభినందనీయమని పలువురు కొనియాడారు. కుటుంబ సభ్యుల సహకారంతో నిర్వహించిన ఈ అన్నదాన కార్యక్రమం వృద్ధుల ముఖాల్లో ఆనందాన్ని నింపగా నిర్వాహకులు డాక్టర్ గట్టా రంగారావు కుటుంబానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో సాగగా వృద్ధులు డాక్టర్ గట్టా రంగారావు కుటుంబ సభ్యులను హృదయపూర్వకంగా ఆశీర్వదించారు. సమాజంలో మానవతా విలువలను పెంపొందించే ఇలాంటి సేవా కార్యక్రమాలు అందరికీ ఆదర్శంగా నిలుస్తాయని పలువురు అభిప్రాయపడ్డారు. నసరాపేట పట్టణంలోని భువనచంద్ర టౌన్ హాల్ నందు గత సంవత్సరం 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ విద్యలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు షైనింగ్ స్టార్స్ కార్యక్రమం ఏర్పాటు చేసి వారిని గౌరవ అతిథులచే 224 మంది విద్యార్థులను సన్మానించి ప్రతి ఒక్కరికి 20,000 చొప్పున మొత్తం 44,80,000 రూపాయల చెక్కులను అందజేశారు. ఇందులో భాగంగా స్థానిక వికాస్ స్కూల్ విద్యార్థులు 3 షైనింగ్ స్టార్ అవార్డుతో పాటు ఒక్కొక్కరు 20,000 రూపాయల చెక్కును అందుకున్నారు. ఈ సందర్భంగా వికాస్ విట్ స్కూల్ ఆవరణలో అవార్డు పొందిన విద్యార్థులను పాఠశాల యాజమాన్యం అభినందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విద్యార్థుల వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ దండా పవన్ కుమార్ తో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇవాళ ఈ అవార్డు తీసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. 10th మొత్తం నాకు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్, కానీ అవన్నీ నేను దాటి ఎప్పుడు ఎంత హార్డ్ వర్క్ చేసి వాళ్ళ పొజిషన్లో ఉన్నానంటే దానికి మెయిన్ రీజన్ మా మమ్మీ. ఎప్పుడు నన్ను సపోర్ట్ చేస్తారు. షీ ఈజ్ మై ఫస్ట్ మోటివేటర్. అండ్ తన తర్వాత టీచర్స్ వాళ్ళు కూడా ఎప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా ఏం కాదు నువ్వు చేయగలవు. ఇప్పుడు కూడా ఇంటర్కి వెళ్ళిన తర్వాత కూడా నన్ను కనుక్కుంటూ ఎలా చదువుతున్నావు ఏంటి అని నా ఇంప్రూవ్మెంట్ని కనుక్కుంటూ నా హెల్త్ బాగోపోయినా నువ్వు చేయగలవు, నువ్వు చేస్తావు అన్న మోటివేషన్ ఎప్పుడు ఇస్తూనే ఉంటారు. జస్ట్ స్కూల్తోనే
రాదు వాళ్ళ మోటివేషన్ అనేది. కాలేజ్కి వెళ్ళిన తర్వాత బీటెక్కి వెళ్ళిన తర్వాత జాబ్ చేసేటప్పుడు కూడా మా లైఫ్లో మేము ఎలా ఉన్నామని చెప్పి మా టీచర్స్ కానీ డైరెక్టర్ సార్ కానీ ప్రిన్సిపల్ సార్ కానీ మమ్మల్ని అడుగుతారు. మేబీ ఇదే మోటివేషన్ వేరే స్కూల్స్లో ఉంటుందో లేదో నాకు ఎప్పుడు తెలియదు, కానీ ఈ స్కూల్లో మాత్రం టీచర్స్ అందరూ స్టూడెంట్స్ని ఎప్పుడూ ఎలా ఉన్నారు వాళ్ళు లైఫ్లో అనేది మాత్రం చూస్తారు. నాట్ ఓన్లీ టుడే బట్ ఎండ్ ఆఫ్ ద డే కూడా వాళ్ళు ఎలా ఉన్నారనేదే ఈ స్కూల్ ఇచ్చిన షైనింగ్ స్టార్స్ అవార్డ్స్ నాకు రావడం వల్ల నేను నా పేరెంట్స్ చాలా సంతోషంగా ఉన్నాను. ఇది కేవలం నా ఒక్కదానితోనే సాధ్యం కాదు. మా ఉపాధ్యాయులు, మా డైరెక్టర్ గారు, మా వికాస్ స్కూల్తో జరిగిన ప్రోగ్రాం వల్ల నేను చాలా హార్డ్ వర్క్ చేసి మా టీచర్స్, మా పేరెంట్స్ నన్ను చాలా సపోర్ట్ చేశారు. ఈ అవార్డు దొరికినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. చైతన్య, ఈరోజు ఈ అవార్డు తీసుకోవడం నాకు చాలా హ్యాపీ. దీనికి కారణం మా టీచర్స్ ఇచ్చిన మోటివేషన్ నాకు చాలా హెల్ప్ చేసింది. ఫస్ట్లో నేను చాలా కాన్ఫిడెన్స్ తక్కువ ఉండేది నాకు, కానీ మా టీచర్స్ నువ్వు చేయగలవు, నీకు టాలెంట్ ఉంది, యూ కెన్ డూ ఇట్ అని నన్ను చాలా మోటివేట్ చేశారు. మా పేరెంట్స్ కూడా నన్ను చాలా మోటివేట్ చేశారు. నేను ఎప్పుడైనా సరే కాన్ఫిడెన్స్ కోల్పోయి చేయలేని డౌట్ వచ్చినప్పుడల్లా నన్ను ఎప్పుడు నా దగ్గర ఉండి నువ్వు చేయగలవు అని నాకు ఎప్పుడు మోటివేట్ చేసేవాళ్ళు. ఆ మోటివేషన్ ఇవాళ నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన షైనింగ్ స్టార్స్ అవార్డ్స్ ఫంక్షన్, అంటే ఇంతకుముందు వీటిని ప్రతిభా అవార్డు అనేవారండి. ఆ ఫంక్షన్ మన పల్నాడు జిల్లాకు సంబంధించిన నర్సాపేట భువనచంద్ర టౌన్ హాల్లో నిర్వహించడం జరిగింది. ఈ ఫంక్షన్కి గౌరవనీయుల జిల్లా మ్యాజిస్ట్రేట్ మరియు కలెక్టర్ కృతికా శుక్లా గారు, వారితో పాటు ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీ, తర్వాత మినిస్టర్స్ వారందరూ ఆహ్వానించడం జరిగింది. ఆ కార్యక్రమంలో ముఖ్యంగా మన పల్నాడు జిల్లా వ్యాప్తంగా 226 మంది విద్యార్థుల్ని ప్రతిభా పురస్కారాలతో గవర్నమెంట్ వాళ్ళకి అవార్డ్స్ అందించడం జరిగింది. అంటే ఈ ప్రతిభా అవార్డు కింద, అంటే షైనింగ్ స్టార్ అవార్డు కింద 20,000 రూపాయల క్యాష్ మనీ, తర్వాత ఒక మెడలు మరియు ప్రశంసా పత్రాన్ని ప్రతి విద్యార్థికి అందజేస్తారు. అయితే ఇది ఒక్కొక్క మండలానికి సంబంధించి 6 మాత్రమే ఈ అవార్డుకి ఎంట్రీ చేస్తారు. అంటే ఈ షైనింగ్ స్టార్ అవార్డు అనేది మన చిలకలూరుపేట మండలానికి మొత్తానికి సంబంధించి 6 అవార్డులు ఉంటాయండి. ఈ 6 అవార్డులకు గాను చిలకలూరుపేటలో 87 గవర్నమెంట్ స్కూల్స్, అలానే 55 ప్రైవేట్ స్కూల్స్ ఈ అవార్డు కోసం ఈ అన్ని స్కూల్స్ని వాళ్ళు తీసుకుంటారు. ఈ అన్ని స్కూల్స్లో హైయెస్ట్ మార్కులు వచ్చిన విద్యార్థుల్ని గ్రూపుల వారీగా ఓసీ నుంచి 2, బీసీ నుంచి 2, ఎస్సీ ఎస్టీ నుంచి 2, అట్లా మొత్తంగా 6 అవార్డులు అనేది గవర్నమెంట్ ప్రదానం చేయడం జరుగుతుంది. ఈ అవార్డులో మన వికాస్ స్కూల్కి చెందిన విద్యార్థులు ముగ్గురు విద్యార్థులు ఈ 3 అవార్డులు కైవసం చేసుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల్ని ఘోరంగా మోసం చేస్తున్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య అన్నారు. సోమవారం ఆయన చిలుకలూరుపేట వచ్చిన సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడారు. నరేంద్ర మోదీ మరియు కూటమి ప్రభుత్వం రెండు ఒకే తానులో ముక్కలే అన్నారు. ఎన్నికల ముందు లక్షలాది ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన ఈ ప్రభుత్వాలు నిరుద్యోగులను మోసం చేసిందన్నారు. ఈ విషయంపై త్వరలో ఢిల్లీలో ఆందోళన చేపట్టనున్నట్లు ఈశ్వరయ్య వివరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అఖిరాజ్ వనజ, జిల్లా కార్యదర్శి మారుతి ప్రసాద్, స్థానిక నాయకులు సుబాని, ప్రమిళ తదితరులు ఉన్నారు. గత 12 సంవత్సరాల కాలంగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏ రంగంలో తీసుకున్నా కూడా అన్ని రంగాల్లో కూడా దారుణమైనటువంటి వైఫల్యాలు కనిపిస్తున్నాయి తప్ప వారు ఇచ్చినటువంటి ఏ ఒక్క వాగ్దానంలో కానీ ఏ నినాదాన్ని అమలు చేయడంలో కానీ పూర్తిగా వైఫల్యం చెందారని చెప్పి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా భావిస్తూ ఉన్నాం. అందులో ప్రధానంగా బేటీ బచావో బేటీ పడావో అని చెప్పేసి నినాదాన్ని నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చింది. కానీ ఈ దేశంలో మహిళలపైన విపరీతమైనటువంటి హత్యలు, అత్యాచారాలు జరుగుతూ ఉంటే ఏ ఒక్కదాన్ని కూడా నివారించలేకపోగా, పైగా ఎవరైతే అత్యాచారాలు చేస్తున్నారో అలాంటి వారికి కాపలా కాచేటువంటి పనిలో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఉంది అనడానికి ప్రత్యక్ష నిదర్శనం వారం రోజుల క్రితం ఒక మైనర్ బాలిక పైన 30 మంది పైచిలకు మానవ మృగాలు వేటాడి వెంటాడి అత్యాచారం చేసి చంపడమే దీనికి ప్రధానమైనటువంటి నిదర్శనం. ఇది ఒక్కటే కాదు, బల్కిష్ బాని మొదలుకొని నిన్న మణిపూర్ వరకు, అదేవిధంగా
ఆసిఫా మొదలుకొని అక్కడ ఉత్తరప్రదేశ్లో హత్రాస్ ఘటన వరకు దేశవ్యాప్తంగా కూడా విపరీతంగా ఒకవైపున మహిళలకు రక్షణ చెప్తూనే మహిళలను భక్షిస్తూ ఉంటే ఆ భక్షించినటువంటి నరూప రాక్షసులకు పదుల సంఖ్యలో వందల సంఖ్యలో వారికి పెరోల పైన బెయిల్ ఇచ్చి వారిని బయటికి తీసుకొని వచ్చి వారిని ఊరేగించేటువంటి నీతి సంస్కృతి ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ పోషిస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 396 తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ చిలకలూరుపేటలో దస్తావేజు లేఖలు, స్టాంపు వెండర్లు, డీటీపీ ఆపరేటర్లు సోమవారం నుంచి పెండౌన్ నిరసన చేపట్టారు. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా జూలై 20 నుంచి 31 తేదీ వరకు 10 రోజుల పాటు ఈ ఆందోళన కొనసాగుతుందని సంఘం నాయకులు తెలిపారు. ఆర్ఎస్కే సేవా కేంద్రాల ద్వారా రిజిస్ట్రేషన్ సేవలు నిర్వహించేలానే ప్రభుత్వ నిర్ణయాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ విధానం అమలుకు వస్తే ప్రజల భూములు, ఆస్తుల భద్రతకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని, రిజిస్ట్రేషన్ వ్యవస్థలో పారదర్శకత దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జీవో 396 వల్ల దస్తావేజు లేఖలు, స్టాంపు వెండర్లు, డీటీపీ ఆపరేటర్ల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతుందని సంఘం ప్రతినిధులు తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి జీవోను ఉపసంహరించుకోవాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పెండౌన్ నిరసన నేపథ్యంలో చిలకలూరుపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొంతమేర అంతరాయం కలిగింది. ప్రజల హక్కులు, ఆస్తుల పరిరక్షణ కోసం చేపట్టిన ఈ ఉద్యమానికి ప్రజలు మద్దతు ఇవ్వాలని దస్తావేజు లేఖలు, స్టాంపు వెండర్ల సంక్షేమ సంఘం విజ్ఞప్తి చేసింది. వర్ధిల్లాలి దస్తావేజు లేఖల ఐక్యత. వర్ధిల్లాలి. We want justice. We want justice. We want justice. రద్దు చేయాలి జీవో నంబర్ 396ను. రద్దు చేయాలి. రద్దు చేయాలి జీవో నంబర్ 396ను. రద్దు చేయాలి. రద్దు చేయాలి జీవో నంబర్ 396ను. రద్దు చేయాలి. నిలిపివేయాలి ఆర్ఎస్కేల ఏర్పాటును. నిలిపివేయాలి. నిలిపివేయాలి ఆర్ఎస్కేల ఏర్పాటును. నిలిపివేయాలి. వర్ధిల్లాలి దస్తావేజు లేఖల ఐక్యత. వర్ధిల్లాలి. నిన్నటి రోజున మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు పాస్పోర్ట్ తరహా సేవా కేంద్రాల టైప్లో ఉంటాయని చెప్పి అన్నారు. పాస్పోర్ట్ సేవా కేంద్రాలు అనేవి ఒక వ్యక్తికి సంబంధించినవి, కానీ రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు కుటుంబాలకు సంబంధించినవి. ఈ రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ద్వారా దస్తావేజులు ఏదైనా తప్పుపడితే మళ్ళీ కుటుంబంలోని అందరూ రావాల్సి వస్తుంది. అదే పాస్పోర్ట్ సేవా కేంద్రంలో అయితే పాస్పోర్ట్లో తప్పు జరిగింది అనుకోండి, దాని ప్రకారం ఆ వ్యక్తే వస్తాడు, దాని ప్రాబ్లం లేదు. కానీ ఈ రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఏర్పాటు వల్ల ఏంటంటే కక్షిదారులు ఇబ్బంది పడతారు. అదేవిధంగా ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి మా యొక్క దస్తావేజు లేఖల వృత్తికి కూడా ఇబ్బంది కలుగుతుంది. ఈ దస్తావేజు లేఖలకి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేస్తూ ఉన్నారు. గవర్నమెంట్కి మేము ఇన్కమ్ లేకుండానే గవర్నమెంట్కి ఇన్కమ్ తీసుకొస్తాం. గవర్నమెంట్ సేవలకి మేము గవర్నమెంట్ దగ్గర నుంచి డబ్బులు తీసుకోకుండానే గవర్నమెంట్కి మేము ఇన్కమ్ ఇస్తున్నాము. అట్లాంటిది మాకు ప్రత్యామ్నాయ మార్గం ఏం చూపిస్తారు? ఆల్రెడీ మేము ఉపాధిలోనే ఉన్నాము. ఈ ఉపాధి తీసేసి ఇంకో ఉపాధి ఏర్పాటు చేస్తారు, మాకైతే అర్థం కావట్లేదు. ఇదే గవర్నమెంట్ సంబంధించి ఇటువంటి ఈ జీవోని వెంటనే మా యొక్క దస్తావేజు లేఖలకు సంబంధించి వృత్తికి ఇబ్బంది కలిగే విధంగా ఉన్నటువంటి 396 జీవోని రద్దు చేసి, అదేవిధంగా రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను కూడా నిలుపుదలని చేసేయాలని మా యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖల సంక్షేమం తరఫున కోశాధికారిని నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుంటున్నాను. ఈ జీవోని రద్దు చేసి అదేవిధంగా రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు కూడా ఏర్పాటు చేయకుండా ఉంటారని గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా కోరుకుంటున్నాను. శ్రీ వినాయక ట్రస్ట్ ఆధ్వర్యంలో 9వ వార్షికోత్సవ సందర్భంగా వినూత్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. చిలకలూరుపేట పట్టణంలోని సింగ్ కళ్యాణ మండపంలో 2 రోజుల పాటు హనుమాన్ చాలీసా పారాయణం మరియు సీతారామస్వామి గానామృతం ట్రైనింగ్ క్లాసులు శ్రీ వినాయక ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగాయి. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ట్రస్ట్ మహిళలు ప్రారంభించారు. శ్రీ వినాయక ట్రస్ట్ 9వ వార్షికోత్సవ వేడుకలో భాగంగా ఏడాది పలు వినూత్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా ట్రస్ట్ చైర్మన్ మణికుమార్ ఆధ్వర్యంలో మహిళలను ఒక చోట చేర్చి ప్రత్యేక ప్రాక్టీస్ తరగతులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా హనుమాన్ చాలీసా 5000 సార్లు పారాయణం, ఒకరోజు సీతారామ కళ్యాణ నిర్వహణతో పాటు గానామృతం పేరుతో కొత్త కార్యక్రమాన్ని 2 రోజుల ప్రాక్టీస్ క్లాసుల ద్వారా నేర్పించనున్నట్లు వెల్లడించారు. గణేష్ నిమజ్జనం అనంతరం మరుసటి రోజు జరిగే కార్యక్రమంలో అందరూ సమిష్టిగా పాల్గొనేలా ఇప్పటి నుంచి సాధన చేయాలని మహిళలకు పిలుపునిచ్చారు. భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కరు సహకరించి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలను విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. సీతారామస్వామి దేవస్థానం మాజీ చైర్మన్ ఆలపాటి పద్మావతి గారు వేదికలకు రావాలి. అలానే
అదం బోటు ప్రమీళ వదిలే ప్రమీళ అక్క బడిసె మొక్క చూస్తే అఖిలి అంత పోతుంది పాలు బడిసె మొక్క చూస్తే ఆ మనసులో ఉన్న మాలిన్యం అంతా పోతుందంట. పాలు బడిసె మొక్క చూస్తే అఖిలి అంత పోతుంది పాలు బడిసె మొక్క చూస్తే అఖిలి అంత పోతుంది పడులు తెలియనప్పుడు చాలంతరాలుతుంది. వినాయక ట్రస్ట్ ఆధ్వర్యంలో 9వ సంవత్సరం వార్షికోత్సవ వేడుకలలో భాగంగా ప్రతి సంవత్సరం చాలా వినూత్నంగా మన చిరంజీవి మణికుమార్ గారు కొత్త కొత్త కార్యక్రమాలు చేపడుతూ మన మహిళా మాతలందరినీ ఒకచాట చేర్చి ప్రాక్టీస్ క్లాస్ ఇప్పుడు తర్వాత గణేష్ పండగ తెల్లారి మరుసటి రోజు మళ్ళా ఈ ప్రాక్టీస్ క్లాసుని మనం అనంతరంగా పాడుకునేందుకు చక్కగా సహకరించడానికి అందరినీ పిలిచారు. దీనిలో భాగంగా ఈ సంవత్సరం హనుమాన్ చాలీసా పారాయణం 5000 సార్లు, ఒకరోజు సీతారామ కళ్యాణ గానామృతం అనే కొత్త కాన్సెప్ట్ని మనం ఈ 2 రోజుల్లో నేర్చుకోబోతున్నాం ప్రాక్టీస్ క్లాసులో. మీరందరూ కూడా చక్కగా వాయిస్ సహకారం, మీ గొంతు సహకారం అందించి చక్కగా భక్తి శ్రద్ధలతో ఇప్పుడు నేర్చుకుంటే మనం పండగ అయిపోయిన తెల్లారి మరుసటి రోజు కూడా చక్కగా ఈ 2 కార్యక్రమాలు సేవించుకున్నాం. సరేనా? జై పిల్లలు పెద్దలు అందరూ కలిసి సరదాలెన్నో చేసిరిగా చెరియలు అందరూ జానకితో చిలిపిగా సరసములాడిరిగా ఎదుర్కోలాడ ఉత్సవములు సందడిగానే జరిగెనుగా జానకి రాముల ఇద్దరికి తీపి గుర్తుగా మిగిలెనుగా అంగళ వాద్యాలు మ్రోగించే పండితులందరూ రామచంద్రుని పెళ్లి పీటలపై కూర్చోబెట్టి గంధి పూజలు చేయించెనుగా జనక మహారాజు దంపతులను పీటలపైన కన్యాదానము చేయుట కొరకు కంకణములని కట్టిరిగా విప్రులు అందరూ వేదము చదువుతూ పవిత్ర జలములు తెచ్చిరిగా నమస్తే శరణు గణేశ గణేశ శరణం శరణు గణేశ గణేశ శరణం శరణు గణేశ గణేశ శరణం శరణు గణేశ గణేశ శరణం శరణు గణేశ శివలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఎస్ఎస్ న్యూస్ సమాప్తం. మరొక బిడ్డలో మళ్ళీ కలుసుకుందాం.